నీవు కలిగి ఉండేటువంటి ధనాన్ని నీవు సరిగ్గా చూసుకోవట్లేదేమో. మేబీ యూఆర్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇట్ ఇన్ ద రైట్ వే. నీవు కలిగి ఉండేటువంటి పొజిషన్స్ని ఆ యొక్క ప్రాధాన్యంగా ఒకటి దాని తర్వాత ఒకటి ఆ యొక్క క్రమము నీకు అర్థం కావట్లేదేమో. యూ గాట్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దాట్. నీ యొక్క ప్రాధాన్యత ఏంటి నువ్వు ఒకసారి ఆలోచించాలి. ఎంత సింహమైనా సరే, జాగ్రత్త గమనించండి, సింహాన్ని అది వేటకి వెళ్ళేటప్పుడు గర్జించదు. వేటకి వెళ్ళేటప్పుడు నిదానంగా నిశ్శబ్దంగా ఉంటుంది. దాని యొక్క ప్రాధాన్యత అక్కడ నిశ్శబ్దత. అనేక సార్లు మనం నిశ్శబ్దంగా ఉండాల్సినటువంటి ప్రాంతాల్లో గర్జిస్తూ ఉంటాం. ఎక్కడైతే గర్జించాలో అక్కడ నిశ్శబ్దంగా ఉంటాం. అందుకే మనకి మన యొక్క వేట ఎప్పటికీ దొరకదు. యు గాట్ టు అండర్స్టాండ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రయారిటీ. నీ విలువలు నీ నిర్ణయాల్ని నిర్ధారిస్తాయి. నీ నిర్ణయాలు ఎలాగున్నాయి? హౌ ఆర్ యువర్ డెసిషన్స్? త్యాగము లేనిదే ప్రేమ లేదు. త్యాగము లేనిదే విలువ తెలియదు. నీకు అర్పణ లేకుండా విజయం ఉండదు. వి లవ్ సక్సెస్ బట్ వితౌట్ అ సాక్రిఫైస్ దెర్ ఇస్ నో సక్సెస్. ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నటువంటి అంశం పేరు ఒక విజయవంతుడిగా ఎలా ఉండాలి. ఒక విజయవంతుడిగా ఎలా ఉండాలి. ఒక విజయవంతుడిగా ఎలా ఉండాలి. కానీ ఈరోజు నేను చూపించబోయేటువంటి అంశము ఒక విజయవంతుడిగా ఎలా ఉండాలి. కానీ దాని యొక్క యాంగిల్ ఎటువంటిదంటే మన యొక్క ప్రాధాన్యత ఏంటి, దేని వలన మనము విజయంలోకి వెళ్తాము. సో మన ప్రాధాన్యత ఏంటి, మనం దేని వలన మనము విజయంలోకి వెళ్తాము. సో ఆ యొక్క కోణం నుండి నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. మనకి విజయము అర్థం కావాలంటే మొట్టమొదటిగా మనకి విలువ అనేటువంటిది అర్థం కావాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ వాల్యూ. అందరూ చెప్పండి, వాల్యూ. చెప్పండి అందరూ, వాల్యూ, రైట్? సో నీ జీవిత విలువలు నిన్ను ఎదిగింప చేయడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది. నీ జీవితంలో నిన్ను ఎదిగింప చేయాలంటే నువ్వు నీ యొక్క విలువలను ఎట్టి రీతిగా నువ్వు విలువిస్తున్నావు, నువ్వు దేనికి విలువలు ఇస్తున్నావు అనేటువంటిది ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. విలువగాని మనము కలిగి ఉండకపోతే మనము మన యొక్క విజయాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. విజయానికి విలువకు ఏంటి సంబంధం అని చెప్పి నువ్వు ఆలోచించినట్లయితే విలువ చేయబడిన త్యాగం బట్టి నిర్ణయింపబడుతుంది. విలువ అనేటువంటిది నువ్వు చేసినటువంటి త్యాగము బట్టి నిర్ధారింపబడుతుంది. దాని అర్థం ఏంటంటే వాల్యూ ఈజ్ డిటర్మైన్డ్ బై సాక్రిఫైస్. సో విలువ అనేటువంటిది నువ్వు ఎంత త్యాగము చేసావు దాని కొరకు, దాన్ని బట్టి అది నిర్ధారింపబడుతుంది. నీ యొక్క త్యాగము ఎంత ఎక్కువైతే ఉంటుందో అది అంత విలువగా నీకు అది అమర్చబడుతుంది, కనబడుతుంది. నీ యొక్క విలువ అనేటువంటిది అది డైరెక్ట్లీ ఇట్ ఈస్ ప్రపోర్షనేట్ టు యువర్ సాక్రిఫైస్, నీ యొక్క త్యాగమును. కాబట్టి త్యాగము ఒకవేళ లేకపోయినట్లయితే విలువ లేనట్టే. త్యాగము లేకపోతే విలువ ఉండదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏమంటే నేను చాలా విలువైనటువంటి వ్యక్తిని అని అనుకుంటూ ఉంటారు. నువ్వు చాలా విలువైనటువంటి వ్యక్తి అంటే నువ్వు అక్కడ నీ యొక్క విలువ నువ్వు చెప్పడం బట్టి నిర్ణయింపబడదు, కానీ నువ్వు ఎంత ప్రాముఖ్యతను తీసుకుని వస్తున్నావు ఆ యొక్క టేబుల్కి, ఎంత విలువను నువ్వు ఆ యొక్క టేబుల్కి తీసుకొస్తున్నావు అనే దాన్ని బట్టే నీ యొక్క విలువ నిర్ధారింపబడుతుంది. అందుకే నీ యొక్క ఉద్యోగంలో నువ్వు రాణించాలంటే, నువ్వు ఎదగాలంటే, లేకపోతే నీ యొక్క పనిలో నీ యొక్క వ్యాపారంలో నువ్వు ఎదగాలంటే నువ్వు ఎంత విలువను తీసుకువస్తున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వాల్యూ యూ బ్రింగ్ టు ద టేబుల్. కొంతమంది వారు అసలు విలువ కన్నా వారు అనుకున్నటువంటి విలువ చాలా ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. అంటే దాన్ని ఓవర్ ఇన్ఫ్లేటెడ్ వాల్యూ అని పిలుస్తూ ఉంటాను. అంటే వారు అసలు విలువ ఎంత అక్కడ అనేది మనం గమనిస్తే వారు అనుకుంటున్న దానికన్నా అసలు విలువ చాలా తక్కువగా వారు అర్పిస్తూ ఉంటున్నారు. సో నువ్వు అర్పించే దాన్ని బట్టి నీ యొక్క విలువ నిర్ధారింపబడుతుంది. యువర్ వాల్యూ డిపెండ్స్ ఆన్ వాట్ యు సాక్రిఫైస్, వాట్ యు గివ్. నువ్వు ఏం అర్పిస్తున్నావు ఈరోజు. కాబట్టి విలువ అనేటువంటిది కనబడినటువంటి దాన్ని బట్టే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కంటికి కనబడే దానికన్నా కంటికి కనపడనటువంటి దానికి బట్టే
ఆ యొక్క విలువ ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి నీవు నీ యొక్క భార్యని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని చెప్పి నువ్వు అనుకుంటున్నట్లయితే, నీవు నీ యొక్క భార్య కొరకు ఎంత త్యాగమైతే చేస్తావో దాన్ని బట్టే నీ యొక్క ప్రేమ నిర్ధారింపబడుతుంది. నేను ఊరికి నా భార్యను ప్రేమిస్తున్నాను, నా భార్యను ప్రేమిస్తున్నాను, నా భార్యను ప్రేమిస్తున్నాను చెప్పుకుంటే సరిపోదు. నీ భార్యను ప్రేమిస్తున్నట్లయితే నీవు నీ యొక్క భార్య కొరకు ఎంత త్యాగం అయితే చేస్తావో, ఎంతైతే విడుస్తావో, ఎవరినైతే విడిచి నీ భార్యతో ఉండడానికి నీవు టైంని కేటాయిస్తావో దాన్ని బట్టి నీ యొక్క ప్రేమ నిర్ధారింపబడుతుంది. అదే రీతిగా భార్య కూడా భర్తను ప్రేమించడం అంటే దాని అర్థము, నీ భర్తతో ఉండడం కొరకు భార్య ఏమేం చేస్తూ ఉంటుంది? తన బంధుమిత్రులను వదిలేస్తుంది, తన చరిత్రను వదిలేస్తుంది, తన యొక్క గతాన్ని విడిచిపెడుతుంది, అన్నీ విడిచిపెట్టి భర్తను హత్తుకుంటుంది. సో దాట్ డిటర్మైన్స్ ద వాల్యూ దట్ ద వైఫ్ హ్యాస్ టువర్డ్స్ ద హస్బెండ్. భార్య భర్త పట్ల ప్రేమను ఎలా తెలుసుకోగలమంటే, తను ఏదైతే త్యాగం చేస్తుందో, ఏదైతే సాక్రిఫైస్ చేస్తుందో దాన్ని బట్టి మనము తెలుసుకుంటూ ఉంటాం. సో ప్రేమ మనకు కనబడాలంటే కనబడదది, ఆ యొక్క గుణాలు మాత్రమే కనబడతాయి. అవి కూడా కంటికి కనబడవు, వాటిని మనము అనుభవిస్తూ ఉంటాం. యు ఫీల్. అందుకే ద రియల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఫెల్ట్, నాట్ సీన్. నిజమైనటువంటి విలువ మనం ఎప్పుడు కూడా అనుభవిస్తాము. నిజమైనటువంటి విలువ మన కంటికి కనపడకపోయినా మనం వాటిని అనుభవిస్తూ ఉంటాము. ఉదాహరణకి 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనము. పితృపారంపరమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని చెప్తున్నాడు. అక్కడ మనం ఆ యొక్క మాటలు మనం చూసినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి, అంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ ద బ్లడ్ విచ్ హ్యాస్ నో బ్లెమిష్. ఎటువంటి మచ్చ, ఎటువంటి అపరాధము ఆ యొక్క రక్తములో లేదు. ఆ రక్తము చేత మీరు విమోచింపబడ్డారు, అనగా కొనబడ్డారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని కానీ మనం చూస్తే ఆ యొక్క రక్తములో మనకి ఎటువంటి అపరాధము లేదు అని చెప్పబడుతుంది. ఆ యొక్క అపరాధము లేదు, అది అపరాధం లేదని మన కంటికి కనబడుతుందా? కనబడదు. సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆ యొక్క రక్తము మన కంటికి కనబడదు, కానీ మన యొక్క శరీరంలో దాగునుండేటువంటి రక్తము. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, బేసిక్గా మనల్ని మరలా తిరిగి ఆయన ఏ స్థానములో అయితే మనల్ని పెట్టాలనుకుంటున్నాడో, అంటే విమోచింపబడ్డం అంటే నీవు ఆదిగా ఏ స్థానములో అయితే ఉన్నావో ఆ స్థానంలోనే నేను మరలా తిరిగి పెట్టడం, దాన్ని విమోచింపబడ్డం అంటే. సో అది ఎలా పెట్టబడ్డావంటే, ఒక ఆయన నీ కొరకు త్యాగం చేశాడు, ఒక ఆయన నీ కొరకు బలిని ఆయన ఇచ్చాడు. సో అ ప్రైజ్ వాజ్ పెయిడ్ ఫర్ యూ. నీ కొరకు అక్కడ ఒక త్యాగము చేయబడింది. అందుకే నీవు త్యాగముతో కూడినటువంటి, బలితో కూడినటువంటి జీవితాన్ని జీవించాలని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. జాగ్రత్తగా వినండి మాట. ఇవి క్షయమైనటువంటి వస్తువుల చేత కాదు, అంటే కంటికి కనబడేటువంటి వస్తువులు, గోల్డ్, సిల్వర్, అవి కాదు, వాటికన్నా అమూల్యమైనటువంటి వస్తువులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క రక్తము నీ యొక్క బంగారం కంట, వెండి కంటే అమూల్యమైనటువంటి విషయముగా బైబిల్ దాన్ని నిర్ధారిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యూ కెనాట్ వాల్యూ సంథింగ్ విచ్ వాజ్ నెవర్ సాక్రిఫైస్డ్. అంటే ఎక్కడైతే త్యాగము లేదో, త్యాగము లేని చోట నీవు విలువను నిర్ధారింపలేవు. యూ కెనాట్ డిటర్మైన్ వాల్యూ వేర్ దెర్ ఇస్ నో సాక్రిఫైస్. ఉదాహరణకి ఇప్పుడు ఈ యొక్క సంఘానికి మనం వచ్చాము. కొంతమంది దగ్గరగా అయ్యప్ప సొసైటీ నుండి వస్తారు, కొంతమంది మాదాపూర్ నుండి వస్తారు, హైటెక్ సిటీ నుండి వస్తారు, కొంతమంది కొండాపూర్ అని, జూబ్లీ హిల్స్ అని, బంజారా హిల్స్ అని, కృష్ణానగర్ అని, గచ్చిబౌలి అని వస్తూ ఉంటారు.
ఇప్పుడు మీరు వచ్చినటువంటి వారు మీరు డెఫినెట్గా మీరు త్యాగం చేశారు. యూ హ్యావ్ డెఫినెట్లీ సాక్రిఫైస్డ్. అంటే ఏం త్యాగం చేశారు? ఉదయం లేవాలి, రెడీ అవ్వాలి, బట్టలు వేసుకోవాలి, టిఫిన్ టైంకి చేసుకోవాలి, వంట టైంకి చేసుకోవాలి, అన్నీ చేసుకొని ముగించుకొని రావాలి. రైట్? యూ హ్యావ్ సాక్రిఫైస్ సంథింగ్. జాగ్రత్త వినండి. ఇప్పుడు కానీ కొంతమంది కరీంనగర్ నుండి వస్తారు. కొంతమంది మన చర్చ్ ఆరాధన అటెండ్ అవ్వడానికి ఒక్కొక్క ఆదివారము కరీంనగర్ నుండి వచ్చాను బ్రదర్ నేను చెప్తారు. ఒక్కొక్క ఆదివారం నేను కర్నూలు నుండి వచ్చానండి, తిరువూరు నుండి వచ్చానండి, ఆన్లైన్లో మీ యొక్క ఆరాధన చూశాను, సో మీ ఆరాధనలో పాల్గొనడానికి నేను వచ్చాను అంటున్నాడు. ఏ టైంకి బయలుదేరారు బ్రదర్ అంటే, బ్రదర్ నేను 3 గంటలకి బస్సు ఎక్కాను అన్నాడు. 3 గంటలకు బస్సు ఎక్కాడంటే ఏ టైంకి లేచాడు, ఏ టైంకి రెడీ అయ్యాడు, ఏ టైంకి బస్ స్టాప్కి వెళ్ళాడు, ఏ టైంకి ఎక్కాడు. సో దాని అర్థం ఏంటంటే అతను చెల్లించినటువంటి వెల అనగా అతను ఇచ్చినటువంటి త్యాగము, అతను చేసినటువంటి బలి, ఇట్ ఈస్ మోర్ వాల్యుబుల్. అర్థమవుతుందా? సో ఈ ఆరాధన మీరు డెఫినెట్గా మీరు కూడా ఒక వెల చెల్లించే వచ్చారు, కానీ మీకన్నా ఎక్కువ వాల్యూ, మీకన్నా ఎక్కువ సాక్రిఫైస్ ఆ కరీంనగర్ నుండి వచ్చిన అతను చెల్లించాడు. బట్ ఇట్ డజంట్ నెసెసర్లీ మీన్, సో జాగ్రత్తగా గమనించండి ఇది. దాని అర్థం ఏంటంటే దూరం నుండి వస్తే ఎక్కువ త్యాగము చేసినట్టండి, దగ్గర నుండి వస్తే కాదా అంటే కాదు. నో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సాక్రిఫైస్. డిస్టెన్స్ కాదు సాక్రిఫైస్ ఇక్కడ. ఉదాహరణకి కొంతమంది ఎలా వస్తారంటే నైట్ షిఫ్ట్ చేసి వస్తారు, కొంతమంది ఇక్కడే ఉంటారు, పక్కనే ఉండొచ్చు, కానీ వారు రాత్రంతా పడుకోకుండా ఉదయం తెల్లవారుజాము 7 గంటలకో 7:30కో ఆఫీస్ నుండి తిరిగి వచ్చి మరలా నిద్రపోతే ఎక్కడ లేట్ అయిపోతానో లెగనేమో అని చెప్పి వారు నిద్రపోకుండా స్నానం చేసి రెడీ అయిపోయి 9 గంటలకు వచ్చేసారు. యూనో అ సాక్రిఫైస్ వాజ్ మేడ్. ఒక బలి ఇవ్వబడింది, ఒక త్యాగము చేయబడింది. సో మనం ఎంత త్యాగం అయితే చేస్తామో దాన్ని బట్టి ఆ యొక్క విలువను పొందుకుంటాము. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నీ త్యాగము ఎక్కువైతే నీ యొక్క విలువ ఎక్కువ అవుతుంది. అండర్స్టాండ్ దట్ కేర్ఫుల్లీ. ఇంకా బెటర్గా అర్థం చెప్పాలంటే నీవు ఎంత విలువైనటువంటి వాడు కాకపోతే యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చి నీ కొరకు ఆ యొక్క క్షయమైనటువంటి రక్తాన్ని అర్పిస్తాడు. హల్లెలూయా. నీవు ఎంత విలువైనటువంటి వ్యక్తివి, ఆయన దృష్టిలో ఎంత విలువైనటువంటి వ్యక్తివి కాకపోతే ఆ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని నీ కొరకు ఆయన అర్పిస్తాడు. అందుకే నీవు చాలా విలువైనటువంటి వ్యక్తివి అని నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. దట్ ఈస్ ద రీజన్ వై యూ షుడ్ నెవర్ డీవాల్యూ యువర్ సెల్ఫ్. అనేక మంది ఏమనుకుంటారంటే నేను విలువైనటువంటి వ్యక్తిని కాదండి, నాలో ఏం లేదండి, నేనేం చేయలేనండి అనుకుంటారు. స్టాప్ సేయింగ్ దాట్. నువ్వు అలా చేయటం ఆపాలి. ఎందుకంటే నీ కొరకు ఒక ప్రాణం పెట్టబడింది, నీవు అంత విలువైనటువంటి వ్యక్తివి. హల్లెలూయా. నీ కొరకు ఒక బలి ఇవ్వబడింది, నీ కొరకు ఒక త్యాగం చేయబడింది, ఒక రక్తము కార్చబడింది. నీవు అంత విలువైనటువంటి వ్యక్తివి. నెవర్ డీవాల్యూ యువర్ సెల్ఫ్. నీవు ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుంటున్నావో, అంటే నీ యొక్క విలువను నీవు తగ్గించుకుంటున్నావో, నీవు ఆ యొక్క త్యాగమును, ఆ యొక్క బలిని తగ్గించినట్టు. అందుకే ప్రక్క వారికి తిరిగి చెప్పండి, యు ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ వాట్ యు థింక్ అని చెప్పండి. నీవు అనుకుంటున్న దానికన్నా నీవు ఎంతో విలువైనటువంటి వ్యక్తివి. చెప్పండి, కమాన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యువర్ వాల్యూ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ప్రమోషన్. నీ యొక్క విలువ నీవు పొందేటువంటి జీతం బట్టి నిర్ధారింపబడదు. నీ యొక్క విలువ నీవు చేస్తున్నటువంటి ఉద్యోగం బట్టి నిర్ధారింపబడదు. నీ యొక్క విలువ నీ కొరకు చేయబడినటువంటి త్యాగం బట్టి నిర్ధారింపబడుతుంది. హల్లెలూయా. కొంతమంది అనుకుంటా ఉంటారు, లేదండి మంచి బ్రాండెడ్ షర్ట్ వేసుకుంటే మనం చాలా విలువైనటువంటి వ్యక్తిగా వారు అనుకుంటారు కదా మన గురించి అని. కరెక్టే. ఎప్పుడు వరకు? నోరు తెరవనప్పుడు వరకు, నోరు తెరవనంత వరకు. మీరు చెప్తే కరెక్ట్. మీరు ఖరీదైన షర్ట్ వేసుకుంటే ఓ ఇది చాలా విలువైనటువంటి వ్యక్తి అనుకుంటారు. ఎప్పుడు వరకు? నోరు తెరవనంత వరకు.
కాబట్టి పాస్టర్ గారు మర్సిడీస్ బెంజ్ దిగి వస్తే వాళ్ళు చాలా విలువైనటువంటి వ్యక్తి అనుకుంటారు కదండి. కరెక్టే అనుకుంటారు. ఎప్పటి వరకు? నోరు తెరవనంత వరకు. కొంతమంది నోరు తెరిస్తే ఎప్పుడు ఆపుతారని చెప్పి మనం ఎదురు చూడాలి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, నువ్వు వాడుతున్నటువంటి వస్తువులు బట్టి నీకు విలువ, నీవు పొందుకునేటువంటి విలువ ఇవ్వబడదు. నీ కొరకు ఎవరు ఏం త్యాగం చేశారో దాన్ని బట్టి నీ యొక్క విలువ ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ కొరకు ఒక ప్రాణం పెట్టబడింది, నీ కొరకు ఒక మరణము, ఆయన మరణం ద్వారా వెళ్ళాడు నీ కొరకు. నీవు అంత విలువైనటువంటి వ్యక్తివి. డోంట్ డీవాల్యూ యువర్ సెల్ఫ్. అనేక సార్లు మనము మన యొక్క విలువను మనం తగ్గించేసుకుంటూ ఉంటాం. We always want to devalue. You are not important because you are somebody. నీవు ఏదో ఫలానా ఉద్యోగం చేస్తున్నావు గనుక నీవు ముఖ్యమైనటువంటి వ్యక్తివి కాదు. నీవు ఫలానా పొజిషన్స్ కలిగి ఉన్నావు గనుక నీవు ముఖ్యమైనటువంటి వ్యక్తివి కాదు. ఉదాహరణకి ఒకసారి నేను నా భార్య ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాం. ఆ ఎంగేజ్మెంట్ పార్క్ హయత్లో జరిగింది. ఆ ఎంగేజ్మెంట్కి మేము వెళ్తున్నప్పుడు బయట రోల్స్ రాయ్స్ కలినన్ అనమాట, పెద్ద ఎస్యూవి రోల్స్ రాయ్స్ కలినన్ ఉంది. ఇంత పెద్ద కారు బయట ఉంది. దాని చుట్టూ కూడా రెడ్ రోప్ వేసారనమాట. రెడ్ రోప్ వేసి దానికి ఇటుపక్క ఒక బాడీ గార్డు నిలబడ్డారు. నేను కారు ఇచ్చాను, కారు ఇచ్చి ఇంకా కారే చూస్తాను. అబ్బాయి ఎంత బాగుందిరా బాబీ కారు, ఎవరిదిరా నాయన ఈ కారు, అసలు ఎంత బాగుంది చూడ. ఇట్ వాస్ హ్యావింగ్ అ ప్రెజెన్స్, యూనో. సో కారు చూస్తా ఒక 5 సెకండ్లు ఉన్నాను. తర్వాత వెళ్ళిపోయా. లోపలికి వెళ్ళిపోయి ఆ ఎంగేజ్మెంట్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నేను హాల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ హాల్ లోపల మన జిఎంఆర్ గారు ఉన్నారు. నాకు అర్థమైపోయింది ఈ కారు ఆయిందే ఉంటుంది అని. కానీ మీకు ఒక విషయం చెప్పనా, ఆ జిఎంఆర్ గారిని చూసిన తర్వాత ఆ కారు విలువ చాలా చిన్నగా అనిపించింది నాకు. ఎందుకంటే జిఎంఆర్ యొక్క విలువ అంత హెచ్చింపబడింది. ఆయన ముందు ఆయన వాడుతున్న కారు చాలా చిన్నగా అనిపించింది, కానీ ఆయన చూడకముందు ఆ కారు చాలా పెద్దగా అనిపించింది. ఎందుకంటే జిఎంఆర్ యొక్క వాల్యూ ఈజ్ మచ్ మోర్ దాన్ ద రోల్స్ రాయ్స్ కార్ దట్ హీ వాస్ హ్యావింగ్. ఆ యొక్క రోల్స్ రాయ్స్ కారు, ఏ కారు అయితే తను కలిగి ఉన్నాడో ఆ కారు కన్నా జిఎంఆర్ యొక్క వాల్యూ ఇట్స్ మచ్ మోర్. నా ప్రియ సహోదరుడు, ఎందుకో తెలుసా? ఐ న్యూ జిఎంఆర్ ఎలాంటి వాడంటే అరణ్యములో కూడా ఆయన నీళ్లను పుట్టించగలడు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వాల్యూ హీ హ్యాస్. అండ్ ఊరికినే రారు, అలాగా ఎన్నో త్యాగాలు చేస్తే కానీ రారు, ఎంతో బలి ఇస్తే కానీ రారు, ఎంతో విడిచిపెడితే కానీ రారు. నా ప్రియ సహోదరుడా, నీ యొక్క వాల్యూ కంటికి కనబడని దాన్ని బట్టే ఉంటుంది. జిఎంఆర్ యొక్క వాల్యూ ఆయన కలిగి ఉన్నటువంటి కార్లు బట్టి లేవు, ఆయన కలిగి ఉండేటువంటి ఆలోచన బట్టి ఉంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ కంటికి కనపడనిదే చాలా ప్రాముఖ్యము, ఎంతో విలువైనటువంటిది. ఇట్ ఈస్ నాట్ వాట్ యు పొజెస్ ఫిజికల్లీ. నీ కంటికి కనబడని దాన్ని నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో, నీవు ఏదైతే కలిగి ఉండాలనుకుంటావో అది నీవు నిజ స్వరూపంలో చూస్తావు. దాన్నే విశ్వాసం పిలుస్తాం మనం. నా ప్రియ సహోదరుడా, యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. సో నా క్వశ్చన్ ఏంటంటే, నీ కొరకు అంత వెల చెల్లించబడినప్పుడు నీ యొక్క విలువను నువ్వు ఎలాగా ప్రశ్నిస్తావు? హౌ కెన్ యూ క్వశ్చన్ యువర్ వాల్యూ? నీ కొరకు అంత విలువ, అంత వెల చెల్లింపబడినప్పుడు నీ యొక్క విలువను నువ్వు ఎలా ప్రశ్నిస్తావు? సో యునో, నేను చెప్పొచ్చేది ఏంటంటే, యు ఆర్ నాట్ ఇంపార్టెంట్ బికాజ్ యూ హ్యావ్ అ పొజెషన్. నీవు ఏదో కలిగి ఉన్నందుకు నీవు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివి కాదు. నీవు కనపడని దానిని కలిగి ఉంటేనే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివి. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ యొక్క విలువ ఎలాగ నిర్ధారింపబడుతుందంటే, నీ యొక్క విలువ నీ కొరకు ఎవరు ఎంత త్యాగం చేయబడుతుందో దాన్ని బట్టే నీ యొక్క విలువ నిర్ధారింపబడుతుంది. హౌ డు ఐ సే,
బిజినెస్లో ఇంట్రిన్సిక్ వాల్యూ అని ఉంటుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ అనగా మనము ఆ యొక్క విలువను మనము టచ్ చేయలేం, ఫీల్ అవ్వలేం. కానీ ఆ యొక్క విలువ చాలా ఎక్కువ. ఇట్ ఈస్ బియాండ్ వాట్ యూ కెన్ ఇమాజిన్ ఆర్ థింక్. సో ఉదాహరణకి ఇది అర్థం కావాలంటే కేఎఫ్సి గురించి చెప్తాను. ఓకే, ఏమంటే కేఎఫ్సి ఎందుకు తింటాం మనం? సంబడి ఈజ్ ఆన్సరింగ్. యా, టేస్ట్ చికెన్. కానీ బేసిక్గా కేఎఫ్సి అనగా ఏంటంటే ఫ్రైడ్ చికెన్, రైట్? ఇప్పుడు ఆ యొక్క చికెన్ ఫ్రై అది బేసిక్గా మనం ఆలోచిస్తే, కానీ అదే చికెన్ ఫ్రై నువ్వు ఇంట్లో చేసుకోకుండా, లేకపోతే ఏ డిఎఫ్సి అనో ఎస్ఎఫ్సి అనో వేరే చోట్లకి వెళ్ళకుండా కేఎఫ్సికి వెళ్తేనే ఆ యొక్క వెల చెల్లిస్తావు. యూ పే 200 రూపీస్ ఆర్ 250 రూపీస్ ఫర్ 1 piece ఆఫ్ చికెన్ ఆర్ 2 pieces ఆఫ్ చికెన్, ఐ డోంట్ నో. ఎందుకంటే ఆ యొక్క బ్రాండ్ వాల్యూ ఇట్ ఈస్ ఇంట్రిన్సిక్. అది ఒక అనుభూతి. ఐ అండర్స్టాండింగ్? సో ఆ యొక్క 200తో నువ్వు తింటుంది ఆ యొక్క ఫ్రైడ్ చికెన్ అనుకోవు. నువ్వేమనుకుంటావంటే నేను పొందుకుంటున్న విలువ ఇంకా ఎక్కువ అనుకుంటావు. ఫోటో తీసుకుంటావు, ఐ మెట్ కేఎఫ్సి ఈటింగ్ ఫ్రైడ్ చికెన్. అదే ఫ్రైడ్ చికెన్ ఇంట్లో చేసి తింటావా? ఫోటో పెడతావా? పెట్టవు. ఎందుకంటే కేఎఫ్సి యొక్క బ్రాండ్ వాల్యూ వాళ్ళు మిమ్మల్ని ఏమని నమ్మిస్తున్నారంటే, ఆర్ వాట్ యు ఆర్ ఫీలింగ్ అబౌట్, నువ్వు కేఎఫ్సి గురించి ఏమనుకుంటున్నావంటే దాని యొక్క విలువ చాలా ఎక్కువ అని ఫీల్ అవుతున్నావు. సో అది ఎక్కువ విలువ కనుక నువ్వు దాని కొరకు ఎక్కువ వెల చెల్లిస్తావు. సో ఇప్పుడు చెప్పండి, విలువైనటువంటి దాని కొరకు ఎక్కువగా త్యాగం చేస్తున్నావా లేదా? ఆమె. సో wherever there is more value, there is more sacrifice, or wherever there is more sacrifice, there is more value. They both always go hand in hand. మనకి ఈ విషయం అర్థం కావాలి. సో నీవు ఆ వస్తువు ఎంత అర్హత కలిగి ఉన్నదో దాన్ని బట్టి వస్తువు యొక్క ధర నిర్ధారింపబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దిస్ ఇస్ ద కీ దట్ ఐమ్ గివింగ్ టు యూ ఫర్ యువర్ వర్క్ ఏరియా. నీ వస్తువు ఎంత అర్హత కలిగి ఉన్నదో దాన్ని బట్టి, ఆ అర్హత బట్టి ఆ వస్తువు యొక్క ధర నిర్ధారింపబడుతుంది. అదే ఫ్రైడ్ చికెన్ నువ్వు ఇంట్లో చేసుకుంటే 50 రూపాయలు ఒక పీస్. కానీ అదే ఒక పీసు 250 రూపాయలు అవుతుంది కేఎఫ్సికి వెళ్తుంటే. ఎందుకంటే నీవు అనుకుంటున్నావు దాని యొక్క విలువ చాలా ఎక్కువ అని. సో యువర్ వాల్యూ ఈజ్ డిటర్మైన్డ్ బై ద ప్రాసెస్ ఇట్ గోస్ త్రూ. ఉదాహరణకి మర్సిడీస్ బెంజ్ రేట్ ఎక్కువ, దాన్ని కొనుక్కోవాలంటే నువ్వు ఎక్కువ త్యాగం చేయాలి. టాటా పంచ్ రేట్ తక్కువ, దాన్ని కొనుక్కోవాలంటే ఇప్పుడు దేనికి ఎక్కువ వెల చెల్లిస్తున్నావు? టాటా పంచ్గా, మర్సిడీస్ బెంజ్గా? వై? ఎందుకంటే మర్సిడీస్ బెంజ్ యొక్క వాల్యూ చాలా ఎక్కువ అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రాసెస్ దట్ ఇట్ గ్రోస్ త్రూ. సో నేను చెప్పి వచ్చేది ఏంటంటే, వాట్ ఈస్ ద వాల్యూ దట్ యుర్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ యువర్ వర్క్ ఏరియాస్? నీవు నీ యొక్క పనిలో నువ్వు ఎంత విలువను అర్పిస్తున్నావు, నువ్వు ఆ యొక్క టేబుల్కి ఎంత విలువను తెస్తున్నావు, దాట్ డిటర్మైన్స్ వెదర్ దే షుడ్ సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ యూ ఆర్ నాట్. నీవు ఫైర్ అవ్వకుండా ఉండాలంటే నీ యొక్క విలువ ఇంట్రిన్సిక్ వాల్యూలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు నేను ఫైర్ చేయలేరు. ఎందుకంటే నీవు ఇస్తున్నటువంటి విలువ అంత ఎక్కువ అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో వాల్యూ ఈజ్ డిటర్మైన్డ్ బై సాక్రిఫైస్. త్యాగం బట్టి విలువ నిర్ధారింపబడుతుంది. త్యాగం బట్టి విలువ నిర్ధారింపబడుతుంది. వాల్యూ ఈజ్ ఆల్వేస్ డిటర్మైన్డ్ బై ద బయర్. గుర్తుపెట్టుకోవాల్సింది మనం, ఎప్పుడు కొనేవాడే ఆ యొక్క వాల్యూని డిటర్మైన్ చేస్తాడు. ఇక్కడ నిన్ను కొన్నది యేసు ప్రభు. ఆయన నీ యొక్క విలువ ఎంతని నిర్ధారించాడో తెలుసా? ఆయన ప్రాణము అర్పించటంత. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రాణమును అర్పించటంత నీ విలువ అని చెప్తున్నాడు. అందుకే నీ యొక్క విలువను నువ్వు ఎప్పుడు కూడా తగ్గించుకోకూడదు. థ్యాంక్స్ టు గాడ్. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా?
అందుకే మనకి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనందరూ తెలిసినటువంటి మాట ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించని, ఆయన ఎంత ప్రేమించాడంటే ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంటే ఆ లోకము కొరకు తన ప్రాణాన్ని అర్పించేశాడు. ఇప్పుడు తన ప్రాణం అర్పించడం ద్వారా ఏం సాధించాడంటే ఎవరైతే ఆయనలో విశ్వసిస్తారో వారు అమూల్యమైనటువంటి విలువను పొందుకుంటారు. ఐ అండర్స్టాండింగ్ దిస్? సో నీ యొక్క ధర ఎంతంటే ఒక ప్రాణము అర్పింపబడింది, అది నీ ధర. మరి అర్పింపబడినటువంటి ప్రాణమందు నువ్వు విశ్వాసం ఉంచితే ఏమవుతుంది? నీవు ఇంకొక అమూల్యమైనటువంటిది పొందుకుంటావు. ఏంటి అమూల్యమైనటువంటిది? నిత్య జీవము. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో నీకు దీన్ని నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఎంప్లాయీకి మధ్య ఉన్నటువంటి సంబంధం చూద్దాం. అంటే పనిలో పెట్టుకున్నటువంటి వాడు, పనిలో పెట్టబడినటువంటి వాడు. ఈ యొక్క పని చేస్తున్నటువంటి వాడు నెలాఖరికి వచ్చేసరికి తన జీతాన్ని పొందుకుంటాడు. ఆ యొక్క జీతాన్ని నువ్వు ఎలా నిర్ధారిస్తావంటే, ఆ యొక్క జీతం యొక్క అర్థం ఏంటో చూద్దాం ముందు. ఆ యొక్క జీతం యొక్క అర్థం ఏంటంటే నీవు నీ యొక్క ప్రాణములో, నీ యొక్క జీవితంలో ఆ సమయాన్ని నీవు అతని కొరకు అర్పించావు. నీవు అర్పించినటువంటి ఆ సమయాన్ని, ఆ సమయం యొక్క విలువ నీవు తీసుకుంటున్నటువంటి జీతము. కరెక్ట్? సో నీవు ఎంత శాలరీ అయితే డ్రా చేస్తున్నావో ఆ యొక్క శాలరీ యొక్క అర్థం ఏంటంటే నీ నెల కష్టం. అయ్యగారిగా ఇప్పుడు ఒక్కసారి ఎంప్లాయరు నీకు జీతం ఇచ్చిన తర్వాత ఆ జీతంతో నువ్వేం చేస్తావో పట్టించుకుంటాడా? పట్టించుకోడు. ఎందుకు? ఎందుకంటే అది నీ ప్రాణం కనుక. అందుకే నీవు డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎందుకు? నువ్వు ఖర్చు పెడుతుంది నీ ప్రాణం. హలో, అర్థమైందండి? నీ ప్రాణాన్ని నువ్వు ఖర్చు పెడుతున్నావు. యు గాట్ టు అండర్స్టాండ్ ఎవ్రీ రూపీ దట్ యు ఆర్ స్పెండింగ్ ఈజ్ యువర్ లైఫ్ దట్ యు వర్క్డ్. నువ్వు పని చేసినటువంటి ఆ యొక్క సమయము, దాని అర్థం ఏంటంటే అది నీ జీవితం అండి. నీ జీవితం నుండే నీ జీతం వచ్చింది. అండర్స్టాండ్ దాట్. అందుకే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడూ ఉండవు. ఎందుకంటే నీవు నీ ప్రాణానికి విలువ ఇవ్వట్లేదు గనుక. హలో, డిడ్ యూ అండర్స్టాండ్ సంథింగ్? నీవు నీ డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నావంటే దాని అర్థము నీవు నీ ప్రాణానికి విలువ ఇస్తున్నావు గనుక. నీవు నీ ప్రాణానికి ఎంత విలువ ఇస్తావో అంత జాగ్రత్తగా నీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేస్తావు. దిగారా? సో యూ గాట్ బి కేర్ఫుల్ విత్ హౌ యూర్ స్పెండింగ్ యువర్ మనీ. నీ యొక్క డబ్బుని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావో దాన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ యొక్క ధనం ఖర్చు పెడుతున్నావంటే నీ యొక్క జీవితాన్ని ఖర్చు పెడుతున్నట్టు. నీ యొక్క జీవితాన్ని ఖర్చు పెడుతున్నట్టు. నీవు ఎంతగా అయితే ప్రేమిస్తావో నీవు అంతగా ఇస్తావు, కానీ అంత జాగ్రత్తగా ఇస్తావు. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు ఒక మంచి కథను చూపిస్తాను, విలువ, ప్రాధాన్యత, నిర్ణయాల్ని మీకు అర్థం చేయించడానికి. ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు ద స్టోరీ. అందరు కలిసి మొదటి రాజుల గ్రంథము తీద్దాం. మొదటి రాజుల గ్రంథము తీద్దాం. ఇది మీరందరూ బైబిల్ తెరిచి ఒకవేళ పెన్ కానీ పెన్సిల్ కానీ ఉంటే మీరు దాన్ని పట్టుకొని ఉండండి. కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తున్నప్పుడు అర్థమైనప్పుడు అక్కడ మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ దట్ ఈస్ డిపిక్టింగ్ ద విజ్డమ్, ప్రయారిటీస్ అండ్ హౌ వి యూజ్ అవర్ వర్డ్స్. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలచిరి.
వారిలో ఒకతి ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము. అంటే నన్ను పరిపాలించేవాడా మీ యొక్క చిత్తం ఏంటో దీని పట్ల మీరు చెప్పండి అంటుంది. ఏమనంటే, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము, దానితో కూడా ఇంట్లో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడా ఉన్నాము, మేమిద్దరమును తప్ప ఇంట్లో మరెవ్వరును లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ నేను. ఈ ప్రకారముగా వారు రాజసముఖములో మనవి చేయగా, బేసిక్గా రాజసముఖంలో మనవి చేయగా అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. అక్కడ ఆర్గ్యూ చేసి, చచ్చింది నీ బిడ్డ, లేదు చచ్చింది నీ బిడ్డ, బ్రతికింది నా బిడ్డ అని ఒక స్త్రీ, లేదు చచ్చిందే నీ బిడ్డ, బ్రతికింది నా బిడ్డ అని ఇంకొక స్త్రీ. వీళ్ళిద్దరు కూడా కొట్టుకుంటున్నారు. రాజు 23వ వచనం చూస్తాం. రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతియు, 2వది అలాగా కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజసన్నిధికి ఒక కత్తిని తీసుకొచ్చారు. ఎక్కడికి? రాజసన్నిధికి తీసుకొచ్చారు. చూడండి ఇక్కడ ఏమైంది. ఇంకా అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి రాజు 2 భాగములుగా బ్రతికి ఉన్న బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇవ్వవలసినదిగా ఆజ్ఞ ఇచ్చెను. ఏంటండి అది? బ్రతికి ఉన్న బిడ్డని సగం ఒకరికి, ఇంకొక సగం ఇంకొకరికి ఇచ్చేమన్నాడట రాజు. ఎందుకు ఈ గొడవ? ఇద్దరు స్త్రీలు కొట్టుకుంటుంటే మధ్యలో ఎవ్వరు వెళ్ళలేరు. అందుకే రాజు అనుకున్నాడు, సరే ఈ గొడవ అంతా కాదు, ఒక కత్తి తీసుకురారా బాబు, నరికేద్దాం, సగం ఇచ్చేద్దాం అనుకున్నాడు. చూడండి తర్వాత ఏమైందో. 2వ భాగం బ్రతికి ఒకరికి, ఇంకొక భాగం ఇంకొకరికి ఆజ్ఞ ఇచ్చాను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజు యొద్దకి వెళ్ళి, నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసకము చేయమనను. ఏమన్నాడు? ఒక స్త్రీ అంది, వద్దు చంపొద్దండి, ఆమెకి ఇచ్చేయండి అంది. ఇంకో స్త్రీ అంది, ఏం కాదండి చంపేయండి, నాకు వద్దు ఆమెకు వద్దు. చూడండి అప్పుడు రాజు ఏం తీర్పిచ్చాడో. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పు గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానమును నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. ఇక్కడ 2 స్త్రీలు చూస్తున్నాం, ఒక కుమారుని చూస్తున్నాం,
ఒక రాజుని చూస్తున్నాం. ఈ యొక్క కథ ఎందుకు నేను చెప్పానంటే, ఇక్కడ ఉన్నటువంటి తల్లి ఇద్దరు తల్లిల్లో ఒక తల్లి చంపొద్దండి, ఆ తల్లికి ఇచ్చేయండి పర్వాలేదు అంది. ఇంకో తల్లి చంపేయండి అంది. ఈ తల్లి మొదటి తల్లి ఎందుకు చంపొద్దంది, రెండవ తల్లి ఎందుకు చంపమంది? నిజమైన తల్లి కనుక ఓకే. కానీ నిజమైన తల్లి కనుక చంపొద్దందా, లేకపోతే కంటికి కనబడింది ఏమైనా ఉందా? ఎస్, నిజమైన తల్లికి త్యాగం ఉంది. హల్లెలూయా. నిజమైన తల్లి త్యాగము ఎంతో వెల చెల్లించింది ఆ కుమారుని కనటానికి, ఆ కుమారుని పెంచడానికి, ఆ కుమారునికి పాలివ్వటానికి, ఆ కుమారుని ఎదిగింప చేయడానికి. అందుకే అనుకుంది, పర్వాలేదు నా దగ్గర రాకపోయినా పర్వాలేదు, బ్రతికితే చాలు, బ్రతికితే చాలు, బ్రతికితే చాలు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుడు అందుకే ఎక్కడి వరకు వచ్చేసాడంటే, నీవు బ్రతికితే చాలు, నా కుమారుడు నేను ఇచ్చేస్తానన్నాడు. హల్లెలూయా. నీవు బ్రతికితే చాలు, నా కుమారుడిని నేను అర్పిస్తాను, నో ప్రాబ్లం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇద్దరు తల్లులకి ఒకటే స్థానం ఉంది, ఇద్దరు తల్లిలే. కానీ ఒక తల్లి దగ్గర బహుమానం ఉంది, ఇంకొక తల్లి దగ్గర లేదు. దాని అర్థం ఏంటంటే, నీవు ఒకే స్థానంలో ఉండొచ్చు, ఒకే తల్లికి కన్నటువంటి బిడ్డలుగా ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి నీకు ఇవ్వబడినటువంటి బహుమానము ఒక రీతిగా ఉంటుంది, ఇంకొకరికి ఇవ్వబడినటువంటి బహుమానము ఇంకొక రీతిగా ఉంటుంది. యు గాట్ టు అండర్స్టాండ్ దిస్. ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు ప్రత్యేకము, ఇద్దరు వేరువేరుగా చేయబడ్డారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు తల్లులు కూడా ఇద్దరికి 2 బహుమానాలు ఇవ్వబడ్డాయి. కానీ ఒకరు వారి యొక్క బహుమానాన్ని పోగొట్టుకున్నారు, ఇంకొకరు కాపాడుకున్నారు. నీవు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు ఎక్కడైతే త్యాగం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడైతే త్యాగం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడైతే త్యాగం ఉంటుందో అక్కడ నువ్వు ఇచ్చే గుణం ఉంటుంది. నీవు త్యాగముతో కూడినటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే రెండవ స్త్రీ వలె నాకు వద్దు నీకు వద్దు తీసేయండి అసలు అవతలకి అని చెప్పేటువంటి ఆ వ్యక్తి వలె ఉన్నావా? యు గాట్ టు స్టార్ట్ థింకింగ్ ఓవర్ దిస్. ఇంకొక యాంగిల్ కూడా చూపిస్తాను ఈ కథలో. ఏంటంటే, ప్రజలు ఎప్పుడు కూడా ముందు జరిగిన సంగతులు, లేకపోతే పూర్వీకుడు ఏ రీతిగా ఉన్నాడో వాడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సొలొమోనుకు దావీదుకు ఉండేటువంటి ఒక గొప్ప వ్యత్యాసం చూపిస్తాను మీకు. సొలొమోను జ్ఞానంతో ఏలేవాడు, సొలొమోను బుద్ధితో ఏలేవాడు, సొలొమోను తన యొక్క బుద్ధి మేధస్సును వాడుతూ పరిపాలించేవాడు. కానీ దావీదు బలంతో ఏలేవాడు. దావీదు యుద్ధవీరుడు. దావీదు మనుషుల్ని మోటివేట్ చేసి యుద్ధానికి తీసుకెళ్ళగలిగేటువంటి సత్తా ఉండేటువంటి వాడు. అంటే హీ హ్యాడ్ ఎ డిఫరెంట్ గిఫ్టింగ్. దావీదుకి వేరే బహుమానము, సొలొమోనుకి వేరే బహుమానము. దావీదు సొలొమోను వలె జ్ఞానము బుద్ధితో వాడి చేసినటువంటి యుద్ధాలు చాలా తక్కువ, బలముతో వాడు చేసినటువంటి యుద్ధాలు ఎక్కువ. నా ప్రియ సహోదరి సహోదరుడా, కానీ ఇక్కడ జాగ్రత్తగా వినండి, మా నాన్న అలా ఉన్నాడు కదా, నేను కూడా అలానే ఉండాలనుకోలేదు సొలొమోను. మనం చాలాసార్లు చేసే తప్పు ఇక్కడే ఉంటుంది. మా నాన్న అలా ఉన్నాడు కదా, నేను కూడా అలాగే ఉండాలనుకుంటా ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ నాన్న వలె నిన్ను తయారు చేయలేదు. యు గాట్ టు అండర్స్టాండ్ దాట్. నీ తల్లి వలె నిన్ను తయారు చేయలేదు. హీ హ్యాస్ మేడ్ యూ యునీక్, హీ హ్యాస్ మేడ్ యూ సెపరేట్. నిన్ను ప్రత్యేకంగా తయారు చేశాడు, ప్రత్యేకమైన బహుమానం నీకు ఇచ్చాడు. సొలొమోను ఒకవేళ నేను మా నాన్నలాగా బలముతోనే యుద్ధం చేయాలనుకుంటే సొలొమోను ఎప్పుడు కూడా మహాజ్ఞాని అయ్యేవాడు కాడు. సొలొమోను యొక్క ఉద్దేశాన్ని ఎప్పుడు నెరవేర్చేవాడు కాదు. సొలొమోను యొక్క జీవిత ఆ యొక్క గమ్యాన్ని ఎప్పుడు చేరుకునేవాడు కాదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్టాప్ థింకింగ్
అబౌట్ ద ప్రీడెసెసర్. పూర్వీకుడి గురించి ఆలోచించడం మానేసి నీ జీవితంలో ఏ రీతిగా నీవు యొక్క గమ్యాన్ని చేరుకోవాలో ఆలోచించడం ప్రారంభించాలి. ఇట్ ఈస్ వెరీ కామన్ ఫర్ పీపుల్ టు థింక్ అబౌట్ ద ప్రీడెసెసర్. ముందు జరిగినటువంటి సంగతుల గురించి ఆలోచించడం చాలా సాధారణమే మనుషులకి. కానీ నీవు ఎట్టి రీతిగా ప్రవర్తిస్తున్నావో ఒకసారి చూసుకోవాలి. నీ యొక్క జ్ఞానమును బట్టి నీ ప్రాధాన్యత కనబడుతుంది. నీ జ్ఞానమును బట్టి నీ ప్రాధాన్యత కనబడుతుంది. ఈరోజు నీ యొక్క ప్రాధాన్యత ఏమై ఉంది? ఇఫ్ యూ లుక్ అట్ ఓవర్ హియర్ కేర్ఫుల్, జాగ్రత్త చూడండి. ఇక్కడ మనము కలిగి ఉండేటువంటి ప్రాధాన్యత బట్టే మన జీవితం ఉంటుంది. ఇఫ్ దెర్ ఇస్ ఆర్డర్ ఇన్ యువర్ లైఫ్, దెర్ విల్ బి ఆర్డర్. ఇఫ్ దెర్ ఇస్ ఆర్డర్ ఇన్వర్డ్లీ, దెర్ విల్ బి ఆర్డర్ అవుట్వర్డ్లీ. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. ప్రాధాన్యత నీవు లోపల కలిగి ఉంటే ప్రాధాన్యత బయటికి బహిరంగంగా కూడా కనబడుతుంది. నీ యొక్క జీవితం ఎందుకు మెస్అప్ అయిపోయిందంటే ప్రాధాన్యతని నీవు కలిగి ఉండలేదేమో. ప్రాబబ్లీ దెర్ ఇస్ నో, యూ హ్యావ్ ద నాలెడ్జ్ బట్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. నీవు బుద్ధి కలిగి ఉన్నావు, తెలివి కలిగి ఉన్నావు, కానీ ఆ యొక్క తెలివిని నీవు ఆ యొక్క జ్ఞాన రూపంగా నీవు ఎలా మార్చాలో, దాన్ని ఎలా అప్లై చేయాలో అర్థం కావట్లేదేమో. జాగ్రత్త వినండి. ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యము. ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యము. ఆల్రైట్, ప్రాధాన్యత ఒక ఫన్నీ విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎంతమందికి స్టీమర్స్ తెలుసు? స్టీమర్స్ ఇస్త్రీలాగా అవుతాయి కదా, బట్టలు ఇస్త్రీ అవుతాయి. మనం షాప్స్కి వెళ్తే స్టీమ్ చేస్తూ ఉంటారు బట్టలని, రైట్? మా ఇంటి దగ్గర కూడా స్టీమర్ ఉంది. ఓకే, నేను ఒకసారి ఇలాగే నలిగిపోయిన షర్ట్ వేసుకున్నా, చూసుకోలేదు నలిగిపోయిందని. వేసేసుకొని అంతా రెడీ అయిపోయిన తర్వాత అరే ఇక్కడ నలిగిపోయింది అనమాట. అరే నలిగిపోయింది కానీ నాకు టైం లేదు రెడీ అవ్వడానికి, మళ్ళీ ఇస్త్రీ చేసుకోవడానికి టైం లేదని. స్టీమర్ ఉంది ఇంట్లో, చూశాను షాప్స్లో స్టీమ్ చేస్తూ ఉంటారు కదా. సో ఏం చేశానంటే స్టీమర్ని తీసుకొని ఆ స్టీమర్ని నేను ఇక్కడ పెట్టేశా. అప్పుడు కలిగిన వేడి నా జీవితంలో ఎప్పుడు కూడా కలగలేదు. అంత భయంకరమైనటువంటి వేడి ఆ ఎక్స్పీరియన్స్ని పొందాను. అప్పుడు నా చర్మం కాలిపోయింది అనుకున్నాను, బట్ దేవుని దయ వల్ల కాలేదు. ఇక్కడ ఏమైంది? ఐ హ్యావ్ డిస్రెస్పెక్టెడ్ ది ఆర్డర్. ప్రాధాన్యతల్ని నేను పట్టించుకోలేదు. షర్టు వేసుకోకముందు చూసుకోవాలా లేదా? సరే చూసుకోవాలి. సరే చూసుకోలేదు, పోనీ షర్ట్ని నలిగిపోయింది షర్టు. మహా అయితే ఏం చేయాలి? మళ్ళా తీసి ఇస్త్రీ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. నేనేం చేశా? ఆర్డర్ని పట్టించుకోలే, ప్రాధాన్యతని నేను పట్టించుకోలేదు. నేనేమనుకున్నానండి, సర్లే ఇలా కూడా ఇస్త్రీ అయిపోద్ది కదా అని చెప్పి అనుకొని. మీరు ఎప్పుడు ట్రై చేయదు, అది భయంకరంగా ఉండదు. ఓకే, ఆ స్టీమర్ని తీసుకొని వస్తున్నటువంటి వేడి వేడి పొగని ఇలా పెట్టా, అంతే. ఇట్స్ గాన్. షర్ట్తో పాటు నా చర్మం కూడా కాలిపోయేది. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మనము ప్రాధాన్యతల్ని మనము అడ్డదిడ్డంగా మార్చేస్తామో మన చేతులు కాల్చుకుంటాం. ఎప్పుడైతే ప్రాధాన్యతకి మనం ప్రాధాన్యత ఇవ్వమో మన జీవితము తలక్రిందులుగా మారిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాబబ్లీ సమ్ ఆఫ్ us ఆర్ మిస్సింగ్ దట్ ఆర్డర్ ఇన్ అవర్ లైఫ్. ఆ యొక్క ప్రాధాన్యతని మనం సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వట్లేదేమో. ఆ యొక్క ప్రాధాన్యతకి నీవు కలిగి ఉండేటువంటి ధనాన్ని నీవు సరిగ్గా చూసుకోవట్లేదేమో. మేబీ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇట్ ఇన్ ద రైట్ వే. నీవు కలిగి ఉండేటువంటి పొజిషన్స్ని ఆ యొక్క ప్రాధాన్యంగా, అంటే ఒకటి దాని తర్వాత ఒకటి, ఆ యొక్క క్రమము నీకు అర్థం కావట్లేదేమో. యు గాట్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దాట్. నీ యొక్క ప్రాధాన్యత ఏంటి నువ్వు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే బయటికి నీవు అక్రమంగా కనబడ్డావంటే నీలో క్రమం లేనట్టే. మళ్ళీ చెప్తున్నా, బయటికి నీవు అక్రమంగా కనబడ్డావంటే, అంటే క్రమం లేకుండా కనబడినట్లయితే అంతరంగంలో కూడా నీవు క్రమం లేనట్టే. మేబీ యువర్ మైండ్ ఈజ్ ఇన్ డిసార్డర్. నీ యొక్క ఆలోచనలో ఒక డిసార్డర్ ఉందేమో. నీ యొక్క ఆలోచనలో ఆ యొక్క క్రమము లేదేమో.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత సింహమైనా సరే, జాగ్రత్తగా గమనించండి, సింహాన్ని అది వేటకి వెళ్ళేటప్పుడు గర్జించదు. వేటకి వెళ్ళేటప్పుడు నిదానంగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకు? దాని యొక్క ప్రాధాన్యత అక్కడ నిశ్శబ్దత. అనేక సార్లు మనం నిశ్శబ్దంగా ఉండాల్సినటువంటి ప్రాంతాల్లో గర్జిస్తూ ఉంటాం. ఎక్కడైతే గర్జించాలో అక్కడ నిశ్శబ్దంగా ఉంటాం. అందుకే మనకి మన యొక్క వేట ఎప్పటికీ దొరకదు. My dear brothers and sisters, you got to understand the order of priority, the importance of priority. నీ విలువలు నీ నిర్ణయాల్ని నిర్ధారిస్తాయి. నీ విలువలు నీ నిర్ణయాల్ని నిర్ధారిస్తాయి. నీ నిర్ణయాలు ఎలాగున్నాయి? హౌ ఆర్ యువర్ డెసిషన్స్ టుడే? నీ నిర్ణయాలు ఏ రీతిగా ఉన్నాయి? నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వు నిజంగా అర్పిస్తావు. నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వు నిజంగా అర్పిస్తావు. ఉత్తుత్తి మాటలైతే అర్పించే దగ్గర తెలిసిపోద్ది. నా భార్యకి నేను నా ప్రేమను తెలియపరచాలంటే ఐ లవ్ యూ అని చెప్తే సరిపోదు. ఏం చేయాలి? బట్టలు కొనివ్వచ్చు, పువ్వులు కొనివ్వచ్చు, లేదండి నా దగ్గర డబ్బులే లేవు, ఏమీ లేవు, అన్నీ మానేసి ఆమెతో చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు. అప్పుడు ఏమిస్తున్నాను? నా యొక్క సమయాన్ని ఇస్తున్నాను. సో నువ్వు అర్పించే దాన్ని బట్టి నీ యొక్క విలువ తెలియజేయబడుతుంది. హల్లెలూయా. అనేక మంది వారికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ నువ్వు కూర్చోవడానికి కూడా ఒక ఆయన తన యొక్క జీవితాన్ని అర్పించాడు. ఎవరో చేసినటువంటి త్యాగము బట్టే నీవు ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, త్యాగము లేనిదే జీవితం లేదు. త్యాగము లేనిదే ప్రేమ లేదు. త్యాగము లేనిదే విలువ తెలియదు. నీ యొక్క త్యాగం ఏంటి ఈరోజు? వాట్ ఈస్ యువర్ సాక్రిఫైస్ టుడే? యూనో, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూస్తే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి అంటే దాని అర్థం ఏంటంటే ఇదే నిజమైన ఆరాధన. ఏంటి నిజమైన ఆరాధన? చదవండి అక్కడ. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు. నీ శరీరం ఎంత ప్రాముఖ్యమో చూసావా? మన శరీరాల్ని చాలా చోట్లకి తీసుకెళ్తూ ఉంటాం, రైట్? నీ శరీరం బట్టే నువ్వు పని చేయగలవు. నీ శరీరాన్ని ఆఫీస్కి తీసుకెళ్తావు, నీ శరీరాన్ని ఇంటికి తీసుకెళ్తావు, నీ శరీరాన్ని మీ తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్తావు, నీ శరీరాన్ని ఇంకెక్కడికి తీసుకెళ్తున్నావు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. యువర్ ప్రయారిటీస్, నీ ప్రాధాన్యత బట్టే నీ యొక్క శరీరాన్ని తీసుకెళ్ళాలి. ఆమేన్. ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళకూడదు. డోంట్ టేక్ ఇట్ ఎనీవేర్ ఇట్ గోస్. టేక్ యువర్ బాడీ ఓన్లీ అకార్డింగ్ టు యువర్ ప్రయారిటీస్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే మీకు యుక్తమై ఉన్నది అంటున్నాడు. అంటే ఇదే నిజమైన ఆరాధన. ఏంటి నిజమైన ఆరాధన? మన శరీరాల్ని ఒక బలియాగముగా అర్పించడం. అనేక మంది ఏమనుకుంటారంటే హల్లెలూయా చెప్పడం, గంతులు వేయడం, ప్రైజ్ ది లార్డ్ చెప్పడం, పాటలు పాడటం, చేతులు ఎత్తి కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిని అనుభవించిన ఆరాధన అనుకుంటాం. నో, ఇట్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్.
అది నిజమైన ఆరాధన కాదు, అది ఆరాధన యొక్క భావం. అది అట్టి రీతిగా నువ్వు తెలియజేయచ్చు. కానీ నిజమైనటువంటి ఆరాధన ఏంటంటే నీ దేహమునే ఒక సజీవ యాగముగా, పరిశుద్ధమైనటువంటి యాగముగా నీవు దేవునికి అర్పించడమే నిజమైనటువంటి ఆరాధన. హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీకు అర్పణ లేకుండా విజయం ఉండదు. We love success, but without a sacrifice there is no success. అందుకే నీ అర్పణ బట్టి నీ నిజమైన విలువ తెలియచేయబడుతుంది. హల్లెలూయా. లెట్స్ ఆల్ స్టాండ్ ఆన్ అవర్ ఫీట్. ఈ ఉదయకాలమున ఇప్పుడు చెప్తే ఒక మాట గుర్తొస్తుంది నాకు. మనందరికీ విజయం అంటే ఇష్టమే, విజయం అందరిని ఆకర్షిస్తుంది. కానీ నువ్వు అర్పించాల్సినటువంటి అర్పణ ఎప్పుడైతే నీకు తెలియజేయబడుతుందో దాన్ని బట్టి నువ్వు నెట్టివేయబడుతున్నావు వెనక్కి. ఇట్ ఈస్ రిపెల్లింగ్ యూ. ఆర్ యు రెడీ టు సాక్రిఫైస్ సంథింగ్ టుడే? ఈ యొక్క లెంట్ సీజన్లో ఆర్ యు రెడీ టు సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ గాడ్? గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ కుర్చీ ఉందంటే ఎవరో అర్పించారు కనుకనే ఇక్కడ కుర్చీ వచ్చింది. సంబడి హ్యాస్ సాక్రిఫైస్డ్. మనం ఇక్కడ చర్చ్ పెట్టగలుగుతున్నామంటే ఒక టైంలో ఐ హ్యావ్ రేస్ సమ్ ఫండ్స్. గుర్తుందా? చర్చ్లో ఎవరో బలి ఇచ్చారు కనుక, ఎవరో అర్పించారు కనుకనే యు ఆర్ ఏబుల్ టు సిట్ ఓవర్ హియర్. ఒక సమయంలో భారతదేశానికి ఎవరో వచ్చి సత్య సువార్తను చాటించారు గనుకనే మనకు నిజమైనటువంటి రక్షకుడిని మనము ఎరిగి ఉన్నాం. బికాస్ ఆఫ్ సంబడీస్ సాక్రిఫైస్ యు ఆర్ స్టిల్ లివింగ్. ఎవరో చేసినటువంటి బలి అర్పణ వలన నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు. ఈరోజు నువ్వు అర్పణను తీసుకునేవాడుగా మాత్రమే ఉంటావా, లేకపోతే నీవే అర్పించేవాడుగా ఉంటావా? యు గాట్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ దాట్. నీవు ఎట్టి రీతిగా ఉంటున్నావు? ఆర్ యు సంబడి హూ కెన్ సాక్రిఫైస్? ఆర్ యు సంబడి హూ కెన్ గివ్ సంథింగ్ బ్యాక్ బికాజ్ యూ హ్యావ్ గాట్ ఇట్? నీవు పొందుకున్నావు గనుక నేను కూడా అర్పిస్తానయ్యా, నేను కూడా ఇస్తానయ్యా అనేటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, బికాస్ సంబడి హ్యాస్ సాక్రిఫైస్డ్, దట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ స్టిల్ హియర్. ఎవరో అర్పించారు. గుర్తుపెట్టుకో, నీ చిన్నప్పటి నుండి నీ తండ్రి నీ తల్లి ఎంతో కష్టపడి వారు అర్పించారు గనుకనే నీ చదువుకోగలిగావు. నీ యొక్క తల్లిదండ్రులు కష్టపడి అర్పించారు గనుకనే నీవు ఒక విలువను పొందుకోగలిగావు. బట్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు బికమ్ అ గివర్. కానీ నీవు అర్పించేవాడుగా మారేటువంటి సమయం వచ్చింది. ఇంకా పొందుకున్నది చాలు, అర్పించేవాడుగా నీవు మారాలి. హల్లెలూయా. నీ యొక్క వర్క్లో నువ్వు అర్పించాలి, వ్యక్తిగత జీవితంలో అర్పించాలి, ఆత్మీయ జీవితంలో అర్పించాలి. స్టార్ట్ లివింగ్ అ సాక్రిఫిషియల్ లైఫ్. దట్ ఈస్ వెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. అప్పుడు దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఒక త్యాగంతో కూడినటువంటి జీవితాన్ని, అర్పించేటువంటి జీవితాన్ని నీ జీవించడం ప్రారంభిస్తావో దేవుడు ఖచ్చితంగా తన దీవెనలు నీపైన కృమ్మరిస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సాధారణంగా ఆ యొక్క ప్రధాన యాజకుడు ఒక పక్షినో ఒక గొర్రె పిల్లనో తీసుకొని బలి ఇవ్వటానికి దేవుని యొక్క మందసపు పెట్టి దగ్గరికి, దేవుని యొక్క బలి అర్పణ దగ్గరికి, బలిపీఠం దగ్గరికి వస్తాడు. కానీ ఇక్కడ బలిపీఠం దగ్గరికి వచ్చింది ఒక పొట్టేలునో, ఒక మేక పిల్లనో, గొర్రె పిల్లనో
లేకపోతే ఆ యొక్క పావురాలను తీసుకొని రాలేదు, కానీ ఆ ప్రధాన యాజకుడు తనను తానునే నీ కొరకు బలి ఇవ్వడానికి, నీ కొరకు బలి ఇచ్చుకోవడానికి తను తానునే అర్పించుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, there is a great sacrifice that went into being you. నీవు ఈ రీతిగా రూపింపబడ్డానికి ఒక గొప్ప బలి, ఒక గొప్ప అర్పణ ఇవ్వబడింది. ఆ యొక్క అర్పణకు నీవు తగిన విలువనివ్వాలంటే నీవు నీ యొక్క జీవితాల్ని ఒక సజీవ యాగముగా అర్పించుకోవాలి. జస్ట్ రిమెంబర్, there is never a success without a sacrifice. అర్పించకుండా ఎక్కడ కూడా విజయం ఉండదు. అర్పించకుండా ఎక్కడ కూడా సక్సెస్ ఉండదు. ఆనాడు ఒక గొప్ప వ్యక్తి నీ కొరకు తన ప్రాణమును అర్పించాడు గనుకనే ఈనాటికి నీవు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని స్మరించగలుగుతున్నావు. ఆ వ్యక్తి పేరే యేసుక్రీస్తు. He has given up everything, whatever you had. Whatever he had, he laid it on the cross. ఆ యొక్క సిలువ పైన నీ కొరకు ఆయన కలిగి ఉన్నదంతా కూడా ఆయన అర్పించేశాడు. నీవు సజీవంగా ఉండడానికి ఈ ఉదయకాలమున నీవు తిరిగి ఆయనకి ఏమివ్వగలవు? తిరిగి సమాజానికి ఏమివ్వగలవు? తిరిగి నీవు ఏమి అర్పించగలవు? ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. ఈ ఉదయకాలంనైనా మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటున్నామయ్యా, ఏమివ్వగలము నీ ఎనలేని ప్రేమకై? విరిగి నలిగిన నా హృదయమే ప్రభువా నీకు అర్పిస్తున్నాను. దేవా, మేము కూడా తిరిగి అర్పించేవారుగా నీవు మమ్మల్ని తయారు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఆ యొక్క ఇద్దరు స్త్రీల వలె, దేవా ఆ యొక్క మొదటి స్త్రీ వలె, దేవా ఎవరైతే నిజంగా ప్రభు ఆ యొక్క బిడ్డ పట్ల ప్రేమ కలిగి త్యాగమును కలిగి ఉన్నదో ఆ తల్లి వలె ప్రభువా మా యొక్క హృదయాన్ని కూడా తయారు చేయమయ్యా. దేవా, గొప్ప త్యాగముతో కూడినటువంటి సేవను చేయడానికి, గొప్ప త్యాగముతో కూడినటువంటి పనిని చేయడానికి మమ్మల్ని మేము సమర్పించుకునేలాగిన సహాయం చేయము. దీవించుము, ఆశీర్వదించుము. వచ్చిన ప్రతి బిడ్డను దీవించుమయ్యా. దేవ, ఈనాడు చెప్పబడినటువంటి ఆ యొక్క వాక్యమును వారి యొక్క హృదయంలో బలంగా నాటబడి, దేవా గొప్ప త్యాగముతో కూడినటువంటి జీవితాన్ని ప్రభువా మేము జీవించేలాగిన సహాయం చేయము. దేవా, యొక్క లోకాన్ని తిరిగి మేము విడిచి వెళుతున్నప్పుడు నాయనా గొప్ప త్యాగాన్ని మేము ఈ యొక్క లోకానికి అర్పించి నిన్ను వలే గొప్ప విలువన్నైనా ఈ యొక్క లోకానికి మేము అందించేలాగిన సహాయం చేయము. యేసురాజా, నీకే స్తుతి స్తోత్రాలు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము. వారు వేయబడిన కానుకను దీవించుము, ఆశీర్వదించుము. వారికి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయము. వారు చేస్తున్న ప్రతి పనిలోనైనా గొప్ప ఫలభరితాన్ని దయచేయమయ్యా. గొప్ప ఫలమును వారు చూసేలాగిన సహాయం చేయము. నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.